మనం ఏ దేశం నుంచి వచ్చినటువంటి వారమని తలుస్తూ ఉన్నాం. మనల్ని ప్రభు అయినటువంటి దేవుడు ఆకర్షించి తన ప్రియ కుమారుని యొక్క సహవాసానికి పిలిచి మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చారు. అందుకే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునే యోగ్యతను కల్పించారు. ఎటువంటి దుర్దినాలైనా కావచ్చండి, ఎటువంటి భయంకరమైన సన్నివేశాలైనా సరే ఈ లోకానికి రావచ్చు. మనం ఒక నిరీక్షణ కలిగి ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళడానికి మనల్ని మనము సిద్ధపరచుకుని ఎడల, అందుకే ఇందాక కూడా అంటాడు కదా, ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టుకు పోవుచున్నాడు. అందరూ పోతూ ఉన్నారా? ఎవరైతే దేవుని యొక్క పిలుపును ఆలకించి ఆయన దగ్గరకు వచ్చి ఆయనను రక్షకుడిగా స్వీకరించి ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నారో వారందరూ మాత్రం నిత్యమైన ఉనికి పట్టు అంటే దేవుని నివాస స్థలానికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారు.